58 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా మింగేసినా కూడా ఉన్నంతలోనే తానిచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. తానిచ్చినటువంటి మేనిఫెస్టో మెజారిటీ అమలు చేశాడు. చాలా వరకు పరిశ్రమలు స్థాపన జరిగింది. పోర్టులు, మెడికల్ కాలేజీ నిర్మాణం, చాలా చోట్ల కొన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఉపాధి స్టార్ట్ అయింది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అండ్ స్వయం సమృద్ధి సాధించే దిశగా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్న టైంలోనే చాలా ఎక్కువే చేశారు. అయినా విపక్షాలు వేరే అస్త్రాలు ఏం లేవు కాబట్టి డెవలప్మెంట్ లేదు వాళ్ళ భాషలో నిజంగా డెవలప్మెంట్కి డెఫినేషన్ ఏంటో కూడా నాకు తెలియదు. డెవలప్మెంట్కి డెఫినేషన్ ఏంటో కూడా నాకు సీరియస్గా తెలియదు వాళ్ళ భాషలో. అండ్ అదే సమయంలో చాలా కంపెనీలు కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ కొన్ని కంపెనీలు మధ్యలో ఉన్నాయి, రన్ అవుతున్నాయి. రాత్రి విత్తనాలు నడితే మహావృక్షాలు అయిపోగా. తాజాగా దేశీయ పారిశ్రామిక దిగ్గజం కోరమండల్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. కాకినాడ దగ్గర ఎరువుల కర్మాగారాన్ని, ఎరువుల ఫ్యాక్టరీని 2 ఉత్పత్తి కర్మాగారాలు ప్రారంభిస్తున్నట్లు, మోస్ట్ ప్రాబబ్లీ 2 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేసేస్తాము అని చెప్పి ప్రకటించారు. ఆ కంపెనీ సెక్రటరీకి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాకినాడ దగ్గరలో ఎరువుల కర్మాగారాన్ని 1000 కోట్ల పెట్టుబడితో మేము ప్రారంభిస్తున్నాం. అండ్ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది. అండ్ పూర్తి అవ్వగా నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కూడా వెళ్తాం ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం కూడా బాగుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడికి కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చింది, పూర్తి సహకారం అందించింది. దానికి సంబంధించి మేము ఇంతకుముందు ఈ ఏడాది జనవరిలోనే ఆ ప్రకటనలు కూడా విడుదల చేశాం. ఇప్పుడు కొన్ని పనులు ప్రారంభించేసాం. త్వరలో అక్కడ 2 సంవత్సరాల్లో పూర్తి చేసేసి, అంటే 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, నెక్స్ట్ ఆ తర్వాత ఎక్స్పాన్షన్కి కూడా వెళ్తాము అని చాలా కంపెనీస్ వచ్చాయి. చాలా కంపెనీస్ ల్యాండ్ అవుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ లేదు అని, ఇప్పుడు వీళ్ళే లేదు అని కాదు. ఇప్పుడు ఏముంది, జగన్ వ్యతిరేక మీడియా రోజు గొట్టాల ముందుకు వచ్చే అబద్ధాలు, దుష్ప్రచారాలే ప్రధాన ఎజెండాగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా అటువంటి వాళ్ళకి ఏం చేస్తాం? అటువంటి వాళ్ళకి ఏం చేసేది ఉంది? ఏది లేనిది కూడా గోరంతను కొండంతలుగా అబద్ధాన్ని ఏమంటారు, భూమి బద్దలైపోతుంది అనే విధంగా, నోర్లు పెద్దగా ఉన్నాయని చెప్పి రీసౌండ్ వచ్చే విధంగా చెబుతూ ఉంటాయి. బట్ వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ పార్టీ అయినా వాళ్ళైనా చేసిన డెవలప్మెంట్ అంతా కనుక పూర్తిగా చెప్పుకోవడంలో అయితే వెనకబడ్డారు. బట్ ఇప్పుడైతే ఓకే ఫైన్, కొంతవరకు చాలా వరకు యాక్టివేట్ అయి చెప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అండ్ వివిధ వేదికల మీద నుండి మనలాంటి వాళ్ళం కూడా ఏం జరుగుతుంది అని చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మన ఉద్దేశం ఒకటే, ఎలక్షన్స్ ఫేర్గా జరగాలి అంతే. అని ఎంత చేసినా కూడా 2 ఏళ్ళు కరోనా పోయిన తర్వాత కూడా ఏమీ చేయలేదు అని చెప్పి విమర్శించడం అనేది ధర్మం కాదు, అది న్యాయం కూడా కాదు.